వచ్చి ఉన్న కారణము నజరేయుడైన యేసుక్రీస్తు గురించి, యేసు ప్రభు దేవుని గురించి తెలియచేయాలని మీ అందరి కొరకు మేము వచ్చి ఉన్నాము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి మట్టి నుండి తయారు చేయబడి ఉన్నాడు కనుక పరిశుద్ధ గ్రంథమైన దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచిన మాటలు, నరుడు ఒక మనిషి మట్టి నుండి తయారు చేయబడినారు కనుక మరలా తిరిగి మన్నైపోతారు. అదేవిధంగా దేవుడి దగ్గర నుంచి చేసిన మనిషి తన శరీరంలో ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తాదంటే రెండు మార్గాలకు వెళ్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు మార్గాలు. ఒకటి, పోతే నిత్య నరకమా లేదా నిత్య పరలోక రాజ్యమా అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అయితే మేమందరము కూడా నరకానికి పోవాల్సినటువంటి వ్యక్తులమి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మేమందరము కూడా విరుద్ధంగా పాపము చేసిన వ్యక్తులమి ఒకప్పట్లో. అయితే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు దేవుడు యేసయ్య ఈ లోకానికి వచ్చి మా పాపాలన్నింటినీ కూడా తొలగించాడు. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏమంటుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముళ్ళుని ముళ్ళుతోనే చేయాలంటారు. అదే రీతిగా మనిషి చేసిన పాపాలను మనిషి రూపంలోనే వచ్చి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు దేవుడు 2000 సంవత్సరాల కిందటే ఆయన మానవ రూపముగా, అనగా మీలాగా నాలాగా మనిషి రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకు వచ్చి మనందరి పాపాలన్నిటినీ కూడా సిలువ మీద, అనగా ఆయన రక్తము ద్వారా, ఆయన శరీరము ద్వారా మా పాపాలన్నిటినీ ఆయన మీద మోపుకొని మా అందరి కొరకు